రేవంత్ రెడ్డిగా పట్టిండు. అసలు అంటే ఈయన దృష్టికి పోదాది రియల్ ఎస్టేట్ మీద, భూముల మీద, లేకపోతే వెంచర్ల పైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అది ఇప్పుడు దృష్టికి ఇల్లు తీసుకుపోయిందో ఆలు తీసుకుపోయిందో కాదు, అది రేవంత్ రెడ్డి దృష్టిలోనే ఉంటుంది. రేవంత్ రెడ్డి చెప్తాడు, అక్కడ ఉన్నది, అది మీరు నా దృష్టికి తీసుకొచ్చినట్టు యాక్టింగ్ చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అంటాడు. మొత్తానికి దాన్ని ఎట్లా బట్టి ఇప్పుడు జోలేసుకునే ప్రయత్నం అయితే జోలేసుకునేది ఏముంది, ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిరు, ఇవి మళ్ళీ ప్రభుత్వానికి అందుతుందా లేకపోతే మళ్ళీ ఇంకా దాని మీద 59 పోయి 60 జీవో ఏమన్నా వస్తుందా అన్నది చూడాల్సినటువంటి అంశాలు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి చాలా 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 నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో. ఒక నేను పేరు చెప్పదలుచుకోలే కానీ జస్ట్ సర్వే నెంబర్ చెప్తే, ఏరియా చెప్తే ఆ ఓనర్ పేరు కూడా చెప్పేస్తాడట నోటికి రేవంత్ రెడ్డి, అంత నిష్ణాతుడు. మరి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అన్యకాంతం అయిపోయి అనాథలైపోయిన భూములన్నింటినీ కూడా ఎవరైతే మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా దోచుకున్నారు అని గతంలో అన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్లన్నీ కూడా మీరు మళ్ళీ ప్రభుత్వంలో జత చేసుకోవాలి, ప్రభుత్వానికి రికవరీ చేసుకోవాలని చెప్పేసి అయితే మేము ఈ వేదికగా చెప్తా ఉన్నాం. దానంపై అనర్హత వేటు వేయాలి, స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి, కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్య, దానం సభ్యత్వం రద్దయినట్లే అని చెప్పేసి వినోద్ చెప్తా ఉన్నాడట. దానం గురించి నిన్న మాట్లాడినాం, ఇవాళ మాట్లాడితే కూడా టైం వృధా. ఎందుకు అనంటే ఈ రాజకీయ నాయకులకు దానంకి ఏం తక్కువ చేసిండు కేసీఆర్ అన్నట్టు, ఏం తక్కువ చేయలే. ఆయన బుద్ధి ఎసంటిదో, ఆయన కథ ఎసంటిదో, ఆయన వ్యవహారం ఎసంటిదో తెలిసినా కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు విద్యార్థులపైకి కర్రలు తీసుకొని పోయి కట్టెలు తీసుకొని పోయినటువంటి వ్యక్తి దానం. అయినా కూడా మారిండేమో, మంచోడేమో, మనోడేమో అని అనుకొని ఓ ఎమ్మెల్యే స్థానం కల్పించిండు. మరి ఆ దాసోజు శ్రావణ్కి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఈయనకిచ్చి, ఎంతోమంది పోటీలో ఉన్నా కూడా ఈయనకిచ్చి గెలిపించుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మరి కేసీఆర్ను కాదని పోయిండు అని నువ్వు అంటున్నావు అని అన్నవారన్న అంటే నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. 2018 ఎన్నికలల్లో అప్పుడు 12 మంది ఎమ్మెల్యేల దాకా బీఆర్ఎస్ పార్టీలో చేరింది. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఏ గుర్తుపైన గెలిచిర్రో, మీరు ఏ నాయకుడిని పేరు చెప్పి గెలిచిర్రో, మీరు ఏ కార్యకర్తతోటి పనులు చేయించుకుర్రో ఆ కార్యకర్తల ఉసురు తలుగుతుంది పార్టీలు మారితే. ఇప్పటికి కూడా ఇవాళ కూడా చెప్తా ఉన్నా, కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు పిలిపించుకొని, తమ్ముడు కాంగ్రెస్ వాళ్ళు పిలుతురు, మరి పోదాం అనుకుంటున్నా, ఏమంటున్నాం అని చెప్పేసి అడుగుతురట. అట్లా నడుస్తూ ఉంది వ్యవహారం. మొత్తానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకునేందుకైతే రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక భయానికో భక్తికో ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపడం తప్పులేదు. బట్ అధికారంలో ఏ పార్టీ ఉన్నా, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినా అది పెద్ద తప్పు. ఎందుకు అని అంటే జనాలకు క్లారిటీ ఇవ్వండి. ఓట్లు అడిగేటప్పుడు అమ్మ నేను ఇది చేస్తా అది చేస్తా అని అంటారు కదా, నేను గెలిస్తే అధికారంలో ఈ పార్టీ రాకపోతే ఆ పార్టీ కూడా మారుతా అని చెప్పురు. అట్లా చెప్పగలుగుతారా మీరు? అట్లా చెప్పలేనప్పుడు మీ అవకాశాల కోసం, మీకున్నటువంటి సౌలభ్యం కోసం మీరు ఎట్లా బతకాలి, ఎట్లా సర్వైవ్ కావాలి, ఆడ భూమి ఎట్లా కబ్జా పెట్టాలి, లేకపోతే ఈ హైదరాబాద్లో ఆడ వెంచర్ ఎట్లా వేయాలి, లేకపోతే ఈ వ్యాపార సంస్థను ఇంకా పెద్దగా ఎట్లా చేయాలి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టికే మీరు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళకి పోతూ ఉన్నారు. దయచేసి జనాలను పిచ్చోళ్ళని చేయకండి. జనాలను మీరు ఓట్లు అడిగేటప్పుడు ఏం చేస్తారు, ఏమేమి చెప్తారో అవి కొంచెం మనసులో పెట్టుకొని, మీకు ఏజ్ పెద్దగా అవుతూ ఉంటుంది, మీకు కూడా గుర్తుండదు. యువకులేమో రారి రాజకీయాలలో కంటే రారు, ఒకవేళ వచ్చినా వాళ్ళని దొక్కుతారు. నీకేం తెలుసు రాజకీయాల గురించి, నువ్వు పిల్లోనివి, పసుకున్నావు, పాలు తాగుతున్నావు అని చెప్పేసి యువకులను మీరు కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. సో యువకులకు స్థానం ఇస్తే ఆల్రెడీ మీ కథ అయిపోయింది, ముసలోళ్ళు అయ్యారు. మాకేం కావాలో మీకు తెలియదు, మీకేం కావాలో మాకు తెలుసు, క్లియర్ అది. ఇక ఇప్పుడు ఏం చేయాలి, యువత రాజకీయాలకు వస్తే వాళ్ళ మనుగడ ఉండదు కాబట్టి యువతను రాజకీయాలకు రాకుండా వాళ్ళని అడ్డుకొని, వాళ్ళే ఇంకా కూడా 90, 60, 70 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళే ఏదో చేస్తాం మాతోటే అవుతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో దయచేసి యువత కూడా
కొంచెం తెలివికి రావాలి, ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి, రాజకీయాలలో మీరు పార్టిసిపేట్ చేయాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి. ఇంకా ఎన్నడూ కూడా కార్యకర్తల్లాగా కండువాలు మోస్తూ లేకపోతే జెండాలు మోస్తూ బ్యానర్లు కడుతూ డీజేలు పెడుతూ ఇంకెన్ని రోజులు ఉంటారు? మీరు కూడా ఇప్పుడు రానున్నాయి ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేయండి. ఖచ్చితంగా రాజకీయాలకు యువత వస్తే కొన్ని మార్పులు అయితే వస్తాయి. ఈ దోపిడీదారుల నుంచి ఈ మాటలు ఇచ్చి మాటలు తప్పి అవకాశం కోసం ఆ అవసరం కోసం పార్టీ మారే నాయకుల నుంచి తెలంగాణను, అటు ఆంధ్రప్రదేశ్ను, ఇటు భారతదేశాన్ని కాపాడిసినటువంటి పూర్తి బాధ్యత చదువుకున్న యువకులలో ఖచ్చితంగా ఉండాలి. అది గమనార్హం. సో ఈ అంశం పక్కన పెడితే పార్టీ మారడం ఖాయం. నేను పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ను. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా రాజకీయాలు. ఏమనాలి ఇట్లాంటి వాళ్ళను? ఇంతసేపు చెప్పిందే కదా నేను. ఈ వార్త చదవక ముందుకే మనం మాట్లాడుకున్న అంశం అదే.